నేను చేసిన పనికి మా మమ్మీ నాకు చంప పట్టుమని వాళ్ళ కొట్టింది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను మా మమ్మీని కొట్టిన, మా మమ్మీ నన్ను కొట్టింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. పొద్దున్నే నేను నా పిచ్చి జుట్టుతో మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నా. బికాస్ ఈ దునియాలో నాకు దానికి రింగుల జుట్టు ఉంది అన్నట్టు ఫ్లెక్స్ చేస్తున్నా. ఇంకా దాని తర్వాత మా మమ్మీకి నేను కెమెరాలోకి రా మమ్మీ అని చెప్పి ఫోర్స్ చేస్తుంటే మా మమ్మీ టమాటాతోనే ఇచ్చి కొట్టేసింది నాకు. టమాటాతో కొడితేనే మీకు తగిలిందా అని అనుకోవచ్చు. బికాస్ ఆ టమాటా ఐస్ గడ్డలు అయిపోయినాయి. మా మమ్మీ మేడంజీ తీసుకెళ్ళి దాన్ని డీ ఫ్రిడ్జ్లో పడేసింది. ఇంకా దాని తర్వాత నాకు కడుపు కాకలి అవుతుందని చెప్పి నేను సీదా కిచెన్ రూమ్లోకి వెళ్ళి నాకు దొరికిన సామాన్ అది మ్యాగీ చేసుకొని తినేసిన. నా లైఫ్లో నేను ఏదైనా మంచి పని చేస్తానంటే నాకు మ్యాగీ చేసుకోవడం వచ్చు. అండ్ అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. భయపడకండి, బతుకుతారు మనుషులు తిన్న తర్వాత కూడా. ఇంకా దాని తర్వాత నా వార్డ్రోబ్లో నా బట్టలు నాకే దొరుకుతలేవు. ఈరోజు ఎట్లయినా చేసి ఇక బట్టలన్నీ దొరకబెట్టాలని చెప్పి ఇక అన్నిటిని మడత పెట్టి నీట్గా ఆడబడేసిన తీసుకెళ్ళి. ఇంకా దాని తర్వాత నిన్న తీసుకెళ్ళిన ఫొటోస్ అన్నీ వచ్చేసినాయి. మా మమ్మీ ఖుషి అయిపోతుంది వాళ్ళ చెల్లెల్ని చూసి. ఇంకా నేను మ్యాగీ తిన్న తర్వాత కూడా నా కడుపు నిండకపోయేసరికి మళ్ళీ మా మమ్మీ అన్నం తినిపిస్తుంది. అట్లా ఉంటుంది మా మమ్మీతోని. ఇంకా దాని తర్వాత పొద్దునంతా ఎండగొట్టి మళ్ళీ వర్షం పడేసరికి మనం గిర్రి అని తిరిగి హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. చాలా